సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యాతిథిగా ఆర్టీసీ మెదక్ రీజియన్ టీజేఎంయు గౌరవ అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్, టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ టీజేఎంయును గెలిపించేందుకు తన సాయశక్తుల కృషి చేస్తానని, అలాగే ఊరూరుకి బస్సు యాత్ర చేసి కార్మికులను ఉత్తేజపరుస్తూ యూనియన్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కార్మికులు సహకరించి టీజేఎంయు బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీజేఎంయు రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, రీజనల్ సెక్రటరీ అంజాగౌడ్, డిపో అధ్యక్షులు మహేందర్ యాదవ్, సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుకర్, జాయింట్ సెక్రటరీ రవి నేతా, మహిళా సెక్రటరీ విజయ, స్వరూప, సక్కుబాయి, గీతాంజలి మరియు ఇతర యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు విక్రమ్, అలాగే రాష్ట్ర కార్యదర్శి అంజాగౌడ్, చాలా మంది నాయకులు వచ్చిన పేరు పేరున మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాకు లభించినందుకు మీ అందరికీ నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి ఇంతకుముందు మీ పక్షాన చాలా అనుమతిగా మాట్లాడారు, దేవికరావు మాట్లాడారు. నేను వచ్చి చాలా 15 రోజులు అయింది కాబట్టి నేను అంతా తెలిసలేకపోయినా, కానీ ఒక్కటి మాత్రం గుర్తున్నా. ఏం గుర్తుంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటికీ చాలా కష్టాలు ఉంటారు. ఉద్యోగాలు ఎక్కువ, జీతం తక్కువ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 8 గంటలు పనిచేస్తే మినిమం 40,000 జీతం, మినిమం అటెండర్కు అపాయింట్మెంట్ 36,000. కానీ ఇక్కడ సూపరింటెండెంట్ చేసినప్పుడు 40,000 రూపాయలు. 12 గంటలు పని చేస్తారు, పొద్దున 8 గంటలు పిల్లలు ప్రారంభించి పెడతారు, మహిళా కండక్టర్ పోతారు. రాత్రికి వస్తే వారికి అదే 12,000, 16,000, 20,000, 22,000. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే 1,00,000 రూపాయలు జీతం అమ్మ. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం. మనం అందరం ఏం కావాలనుకున్నాం? అందరము ఏం కావాలి? ప్రభుత్వ ఉద్యోగం కావాలి.
అడుగుతున్నాం, ఎవరైనా మెదక్ జిల్లా నుంచి ప్రారంభం చేస్తే అది నిజంగా సక్సెస్ అవుతుంది సార్. మీ అందరికీ మెదక్ జిల్లా నుంచి సృష్టించిన తెలంగాణ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అందరికీ కయ్యెత్తి వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? మెదక్ జిల్లాలో మంచిల జీవనం, మంచిల నీళ్ళు ఎటువంటి ఇవన్నీ, మంచిల నీళ్ళు ఎటువంటి ఏడుపాయలు దుర్గపటువంటి కాబట్టి మనం తెలిసి తీర్థం, విలీనం చేసి తీర్థం. విలీనం చేయాలంటే నేను అమ్మకన్నా చెప్తాను. ఇప్పుడు ఈ మెదక్ రీజన్లో ఒక బస్సు యాత్ర స్టార్ట్ అయింది. 2 రోజుల బస్సు యాత్ర తయారు చేయాలి. ఈ బస్సు వచ్చిందంటే ఆ బస్సుకు రకరకాల లోగలేసి బస్సుకు మంచి ఎవరైతే రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా వెళ్తాడో, ఎమ్మెల్యే అయితే ఏ విధంగా వెళ్తాడో నువ్వు కూడా బస్సు యాత్ర ప్రారంభించాలి. మీ పూర్తి సహకారం ఇస్తాం. 9 డిపోలు వెళ్ళాలి, 9 డిపోలు వెళ్ళాలి. అవునా లేదా? ఒక్కరోజు సంగతి ఇస్తే సిద్దిపేట మొత్తం ఒకరోజు వెళ్ళాము. సిద్దిపేట ప్రతి గల్లీ మనం బస్సు తిరగాలి, గల్లీ తిరగాలి, బస్సు తిరగాలంటే ఈ 2 రోజులు మనం బస్సు యాత్ర చేస్తే ఎవరైతే చెప్పామైంది పబ్లిక్ లో చర్యనం కాదు, లీడర్ల దగ్గర చర్యనం వస్తుంది. అయ్యమ్మ ఇంతమంది కార్యక్రమం నిలబడడం అనుకోవాలి. మీకోసం రికమెండేషన్ చేయాలి. మా దగ్గరికి వచ్చి అట్లనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళాలి, అట్లనే ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళాలి. ఇట్లా బస్ యాత్ర చేస్తూ తెలంగాణ జాతీయ మద్దతు నిలవాలని చెప్పి ఈ మాట ముఖ్యమంత్రి జరగడాలంటే మనం బస్సు యాత్ర స్టార్ట్ చేయాలి. ఆ బస్సు యాత్ర ఎప్పుడు పెట్టడం ముందు పెట్టు మా వంతు పూర్తి సహకారం ఇస్తాను చెప్తున్నా. 2 రోజులు కాకపోతే 3 రోజులు బస్సు యాత్రలో మొత్తం బస్సులో మనం ఒక ఊరికి పోవాలంటే ప్రణాళిక చేద్దాం. ఇట్లా పోయిన రావద్దు, నువ్వు మీరు బిహేవియర్ మనం వచ్చేది చేద్దాం. ఆ బస్సు యాత్ర బస్సు మొత్తం గ్రామం ఆ ఊళ్ళో గజ్జ పెట్టకపోతే మొత్తం బస్సు దిగాలి. పాట పెట్టుకొని గజ్జ కట్టి పాట పట్టుకుంటే బస్సు తింటే అరే తెలంగాణ మొత్తం బస్సు వచ్చి రావాలని, అరే మనం ఉన్నాం అవతల పాట గడలో అవతల పాట టీఎంలు కానీ అనుబంధ సభ్యులు ఎవరైనా కానీ చనిపోయేవాడు అందరూ మన బస్సు చూస్తే అక్కడ రావాలి. బస్సు యాత్ర సౌండ్ రావాలి, పులిలాగా రావాలి, కలిసి రావాలి. అటువంటి ఏ ప్రణాళిక చేసినా మేము సిద్ధం, మీరు సిద్ధం ఉండాలి. మనం తీసుకున్నాం అంటేనే మేము 150 ఉంటే 150 స్పీడ్ ఉంటాం. ఆ స్పీడ్ మనం అందుకోలేదు. అవునా కాదా? మరి ఈ కార్యక్రమంలో చాలా సేపు అయింది. మనం 11:30 సమయం అనుకున్నాం, 3 అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నా, సంగారెడ్డిలో ఉన్న ఎవరైనా ఆర్టీసీ కార్మికులు మెదక్ రీజన్ ఇన్ఛార్జి హెడ్ని నేనైతే పూర్తి స్థాయిలో సంగారెడ్డిలోనే పనిచేస్తా. ఎందుకంటే ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే నాకు చాలా అక్కడ ఊళ్ళో పొలిటికల్గా గట్టిగా పడుతుంది కాబట్టి సంగారెడ్డికి పూర్తిగా న్యాయం చేస్తా. మెదక్ రీజన్లో మీ ఎంబడి ఉంటారు. ఇన్ఛార్జ్ మాత్రం కాదు, ఇన్ఛార్జ్ అన్న బాధ్యత చేయదు. మీ ఎంబడి ఉంటాం. మీ ఎంబడి ఏదైనా రావడానికి సిద్ధం. సంగారెడ్డిలో గెలుచుకోవడానికి సిద్ధం. సంగారెడ్డి కూడా ఎట్లా సరే చేసుకోవడానికి మేము సిద్ధం. కాబట్టి నేను మీ వంతు పూర్తి సహకరిస్తానా. నిజంగా పెద్దమంది ఇవే పెద్దమంది నువ్వే తిరుగు, కానీ నేను మాత్రం సంగారెడ్డి పూర్తి అంటే అది అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా సంగారెడ్డి కూడా పనిచేసే ప్రతి ఉద్యోగ కార్మిక నాయకుడికి చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీకు ఏదైనా సమస్య వస్తే ఏ సమస్య కానీ నేను ఓకే లాంటి సమస్య కాదు, ఏదైనా సమస్య ప్రతి మనిషికి సమస్య వస్తాయి. ఒక ఫోన్ పర్యటనకి, ఒక ఫోన్ విక్రయాలకు, ఒక ఫోన్ మా అయ్యకు, ఒక ఫోన్ మా అంజగాలకు ఎవరు ఫోన్ చేసినా నా వంతు పూర్తి సహకరిస్తా. నా ప్రతినిధిగా ఇక్కడ గంజాయి శ్రీని ఎస్ఎస్ఎల్ చైర్మన్ అతను ఉంటాడు. అతని నెంబర్ చెప్తాం. ఎప్పుడు నా ఫోన్ బంద్ ఉన్నా వీళ్ళు మీకు అందుబాటు లేకపోయినా మా వారు అందరూ అందుకుంటారు కాబట్టి ఆయన సుధాకర్ అని ఏమంటున్నామా, ఈయన సుధాకర్ మనిషికి సమస్యలు చెప్పరావు. ఎప్పుడో ఏదో సమస్య వస్తుంది. 9448676169 అయినా శ్రీహరి 9948060525 ఇవన్నీ మన ఇష్టం. నెంబర్ ఇస్తాం, మీ వాట్సాప్లో పెడతాం. సంగారెడ్డికి వాట్సాప్లో పెడతాం. మీ అందరికీ ఎవరికి ఏమొచ్చినా మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ పెద్దగా మా నాయకుడితో పాటు మేము ఉంటాం.
ఈ యొక్క మెదక్ రీజియన్ లోని అన్ని డిపోల ఉన్నటువంటి మిత్రులతోటి ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు దోమాజీ అనంత శేఖర్ గారు మనకు గౌరవాధ్యక్షుగా రావడం మన అదృష్టం అని మీరందరూ కూడా చెప్పడం వారికి అభినందనలు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. గట్టిగా గారి అనంత కిషన్ శెట్టి గారి నాయకత్వం, దోమాజీ అనంత కిషన్ శెట్టి గారి నాయకత్వం, అదేవిధంగా ఇటువంటి టీజీఎంయూ మహిళా సోదరి అందరికీ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి అన్ని డిపోల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా మరి మీకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ జాతీయ మంత్రులలో చేసినటువంటి మిత్రులందరూ కూడా మీ అందరికీ పాదాభివందనాలతో మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా మనం ఎందుకు చేపట్టడం జరిగిందో మీ అందరికీ తెలుసు. అనంత కిషన్ శెట్టి గారు మనకు గౌరవాధ్యక్షుగా ఉండి ఈ యొక్క మెదక్ రీజియన్ మొత్తాన్ని కూడా మన ఇన్ఛార్జ్ గా ఉంటూ మన యొక్క యూనియన్ గెలిపించాలి అనే ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏదైతుందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి డిమాండ్ ఏదైతుందో దాన్ని సాకారం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మనకు హామీ ఇవ్వడం, అదేవిధంగా అందుకు అనుగుణంగా అడుగుడేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరి ఉప మంత్రి వర్గం కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి పూర్తిగా అంగీకరించడం జరిగింది. మరి కొత్త నాయకుల వల్ల ఒకరిద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో మరి అక్కడ విలీనం కావాలంటూ మరి ప్రభుత్వం దగ్గర ఎన్నికలు జరపాలంటూ మోసం చేసిన పరిస్థితికి ఈరోజు ఆర్టీసీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మంత్రులను తెలిస్తే తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం తొందరగా అవుతారు. నుంచి టీజేఎంలకు చేరైన ప్రతి ఒక్కరికి టీజేఎం జరిపిన శుభాకాంక్షలను ప్రతి ఒక్కరు ఇదే స్పోర్ట్స్లో ముందుకు రావాలి. టీజేఎంను సంగారెడ్డి డిపో మరియు రీజనల్లో టీజేఎం ప్రతి డిపోలో జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఒకటే మన సంగారెడ్డి డిపోలో మీకు హనుమంతన్న మా గౌరవ అధ్యక్షుడు చేరైన మా గౌరవ అధ్యక్షుడు సేటు గారు వచ్చినదండి మాకు ఇంకా బలం పెరిగిందన్న. ఈరోజు సంగారెడ్డి డిపోలో ఎలక్షన్లో మా మొట్టమొదటి విజయం ఈ సంగారెడ్డి డిపో నుంచి ప్రవేశమన్నది. ఈరోజు ఒకటే మనం జై టీజేఎంయూ, జై టీజేఎంయూ, జై టీజేఎంయూ ఒకటే అన్న. సంగారెడ్డిలో గెలిపించుకుందామా, గెలిపించుకుందామా, చెప్పండి. సంగారెడ్డిలో గెలిపించుకుందామా, గెలిపించుకుందామా అలా. ధన్యవాదాలు అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.